తీసుకురావు హలో హలో రాజ్ కుమారా? అవునండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ భాయ్, నేను కళ్యాణ్ని శివశక్తి నుంచి. చెప్పండి సార్. ఇది నిన్న గొడవ జరిగింది కదా? అవునండి. అది ఏంటి, నిన్న జరిగిందా? ఎప్పుడు జరిగింది అది గొడవ? నిన్ననేనా? దేనికి సంబంధించింది గొడవ అది? అది మన రాములవారి అక్షంతలు వంచుదామని హనుమాన్ల గుడిలో అంతా రెడీ చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసినాము. ఈ ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు, కులం పెద్ద మనిషి, నర్ర ఇస్తారు. వాళ్ళను కులం పెద్ద మనిషి వేసిర్రు. ఎవరిని? క్రిస్టియన్స్. నర్ర ఇస్తారని కులం పెద్ద మనిషి వేసిర్రు. ఇక్కడ ఒకటే కులం ఉంది, ముదిరాజు కులము. మొత్తం ముదిరాజు. ఆయన క్రిస్టియన్? ఆయన క్రిస్టియనే సార్, కన్వర్టెడ్ క్రిస్టియన్. క్రిస్టియన్ తీసుకెళ్లి కులం పెద్ద మనిషిని చేసిర్రు. వాళ్ళ ఇంటి పేరు ఉంటది కదా, అప్పటి నుంచి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పెద్ద మనిషి వస్తుంది. ఓకే. ఒక్కొక్క ఇంటికి మారుతా ఉంటది ఇయర్ కి. ఈ ఇయర్ వాళ్ళకే వచ్చింది కాబట్టి వాళ్ళని పెద్ద మనిషి పెట్టారు. అయితే వాళ్ళు అక్షంతలు పంచుదామని చెప్పినాం మేము ఆల్రెడీ సర్పంచ్కి, ఆయనకు. ఓకే. తెచ్చినాక చెప్తే పంచుకోపోరి అన్నాడు. పంచుకోపోరి అన్న తర్వాత మళ్ళీ 2 days తర్వాత సర్పంచ్ అన్నాడు, సోమవారం స్టార్టింగ్ చేద్దాం, మంగళవారం పంచుదాం తీ అన్నాడు. సరే సోమవారం స్టార్టింగ్ చేద్దామని మేము స్టార్టింగ్ అది హనుమాన్ల గుడిలో మైక్ ఉంటుంది, మైకులో అనౌన్స్ చేసినాం. అక్షంతలు వచ్చినాయి, ప్రతి ఇల్లు శుభ్రం చేసుకొని ఉండండి, మేము పొద్దున 7 o'clock స్టార్ట్ చేస్తాం, అందరూ ఇంటి దగ్గర ఉండి శుభ్రం చేసుకొని మేము వస్తామని చెప్పినాం. నైట్, సోమవారం నైట్ వీళ్ళు పెద్ద మనిషి రివర్స్ స్టార్టింగ్ చేపించిండు. తప్పు సౌండ్ వచ్చింది, అక్షంతలు ఈ రోజు వంచరు, తప్పుడు ప్రచారం అని. అయినా మేము మార్నింగ్ వెళ్ళినాం, స్టార్ట్ చేసినాం. ఇక అయినా ఇట్లే డిలే చేస్తాడు. సర్పంచ్ చేపించిండా అది? మన కుల పెద్ద మనిషి చేపించిండు. ఓకే. ఈ సర్పంచ్ ఇన్వాల్వ్ కాలే ఇక దానిలోకి. ఓకే. కుల పెద్ద మనిషి మళ్ళీ స్టార్టింగ్ చేపిస్తే మేము అయినా ఇక పంచడానికి రెడీ అయినాము. 5-6 పొద్దున్నే స్నానం చేసి వెళ్ళినాం. 10 మంది దాకా అయినాం, పిల్లలు వాళ్ళంతా కలిసి. మేము అంతా రెడీ చేసుకొని బయలుదేరుతున్న టైంకి పెద్ద మనిషి వచ్చిండు. ఈరోజు వంచకూరి మీరు, నేను స్టార్టింగ్ చేపించిన కదా రాత్రి అంటే ఎందుకు అని మేము అడిగినాం. మాట్లాడుకున్నాక 10వ తారీఖు మాట్లాడుకున్నాక వంచుదాము, అప్పటిదాకా మీరు వంచకూర్రి అన్నాం. అన్ని విలేజ్లకు పంచడం అయిపోయింది నాయన, నువ్వు ప్రతిదానికి మాట్లాడకుండా అంటే ఏముండదు, రాములవారి అక్షంతరు కంపల్సరీ పంచాల్సిందే, పెద్ద మనిషితోని పంచడం అంటే నువ్వు కూడా వచ్చేయి మాతో పాటు పంచుదాము అని మేము అన్నాం. లేదు లేదు అంతా మాట్లాడుకున్నాకనే పంచుదాం, మీరు పెద్ద మనుషులు కాదు కదా, మీరెవరు పంచనీకి, నేను స్టార్టింగ్ చేపియండి, మీరు ఎందుకు స్టార్టింగ్ చేపించారు, మీరు గుళ్ళో మైక్ కూడా ముట్టుకోవద్దు, మీరు నా పర్మిషన్ లేకుండా ఎట్లా ముట్టుకుంటారా అని ఆయన అన్న. దీనిలో పర్మిషన్ ఏముంది, అంతా రాములవారికి సంబంధించిన అక్షంతలు అందరు పంచుతారు, అందరికీ భక్తి మీద ఆసక్తి ఉంది కాబట్టి మేము పంచుతామని మేము బయలుదేరినాం అని మేము చెప్తే వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి వాళ్ళకి 3 కొడుకులు ఉంటారు, అలా 3 కొడుకులు తీసుకొని వచ్చిండు. క్రిస్టియన్స్ అందరూ? అందరు క్రిస్టియన్సే, కుటుంబం మొత్తం. 3 కొడుకులు వచ్చి అది అడ్డమైన బూతులు తిట్టిరు. ఇక మీరు ఎట్లా వంచుతారు, మీరు పెద్ద మనుషులు కానీ ఎట్లా, మీకు మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇయ్యారు అంటే చెప్పినాం ఆల్రెడీ. అక్షంతలు వచ్చే రోజు కూడా, మండలికి వెళ్ళి తీసుకొచ్చే రోజు కూడా చెప్పినాం, వాళ్ళు ఎవరు రాలే. ఇక మాకు భక్తి ఉంది కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్లో ఉన్నాము, మళ్ళీ బీజేపీ తరఫున ఉన్నాము, ఇట్లా ఉన్నాం కాబట్టి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము వెళ్ళినాం తెచ్చుకున్నాం. ఇక అనవసరంగా బూతులు తీసుకుంటా ఇక మీదికి వచ్చి దాడి చేసారు వాళ్ళు 3 అన్నదమ్ములు. 3 అన్నదమ్ములు ఇక ఫుల్ దాడి చేసారు. ఇక అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా
ఉమ్, కొంచెం ఆపినా కూడా ఆగలేదు. ఉమ్, 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 ఇంకొక ఆయన మా హనుమాన్ దాంట్లో అక్షంతలు వంచడానికి వచ్చిన ఆయననే ఉమ్, కింద పడేసి బాగా కొట్టిర్రు. అసలు ఇద్దరు ఎందుకు ముగ్గురు. దాడి చేసిరో తెలుసా నీకు ఇప్పటికన్నా? అదే సార్, అదే విషయం. ఇప్పుడు మమ్మల్ని కాదని పెంచిర్రు, మమ్మల్ని అది చేసిర్రు ఉమ్, ఆ, అని పంచిర్రు. ఉమ్, పంచడానికి ఆస్కారం లేదు. ఉమ్, వీళ్ళు ఇది ప్రతి పండగకు ఇట్లే గొడవ చేస్తారు సార్. దసరా పండుగ కూడా చేసిర్రు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళు మా హిందూ దాన్నే పెంచుతుర్రు వీళ్ళు. ఉమ్, మా క్రైస్తవులను పెంచుదామని మేము అనుకుంటుంటే వీళ్ళు ఉమ్. వీళ్ళు హిందూయిజాన్ని పెంచుతుర్రు, దేశభక్తిని పెంచుతుర్రు అని వాళ్ళకు ఆ టార్గెట్ అయిపోయింది మా మీద. నీకు సమస్య అయితే నీకు అర్థమైంది కదా. అర్థమైంది సార్. అంటే నీకు అసలు ఫస్ట్ దసరాకు వినాయక చవితికి గొడవ చేసినప్పుడే వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకునేదంటే వాళ్ళు ఇప్పుడు ఇంత ధైర్యం చేసేటోళ్ళు కాదు, కొట్టడానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అయితే దసరాకి ఏం చేసిర్రు అంటే పర్సనల్ గొడవ చేసిర్రు, ఉమ్. ఒక వ్యక్తి మీదనే చేసిర్రు. అదే ఒక వ్యక్తి మీద దాడి చేసిన దాని వెనక ఇంటెన్షన్ మీరు కనుక్కోలేకపోయారు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆచారం ఎట్లా చేస్తారంటే ఆ కులం పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు. అప్పుడు కూడా దసరా రోజు ఒక పిల్లగాని మీద దాడి చేసినప్పుడు వెళ్ళి కేసు పెట్టినాము. ఉమ్. కేసు పెడితే వాళ్ళు కులంలో మాట్లాడుకోపోర్రి అని చెప్పారు. ఎఫ్ఐఆర్ అవ్వలేదా అది? అప్పుడు కేసు కాలేదు, ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు. ఇక నార్మల్గా అసలు మాట్లాడుకోపోర్రి అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందా మరి? ఇప్పుడన్నా కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చిందా? మన బజరంగ్ దళ్ వాళ్ళు అందరు వచ్చారు, హిందూ సోదరులు అంతా వచ్చారు. ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేదాకా మేము ఇక్కడికి వెళ్ళాము. ఆయన అడిషనల్ ఏసీపీ వచ్చిండు, సిఐ వచ్చిండు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయితే 100% బుక్ చేయండి. ఫస్ట్ ఆ ముగ్గురు అన్నదమ్ములు కాపీ తీసుకున్నాం సార్. తీసుకున్నారా? వెరీ గుడ్, సూపర్ సూపర్. ఏ స్టేషన్ అది? జగదేవ్పూర్, సిద్దిపేట డిస్టిక్. ఓకే, ఏమన్నా మాట్లాడాలా? నేను ఎస్ఐతోనే అవసరం లేదా? సరిపోతుందా? ఎఫ్ఐఆర్ అయిపోయిందా? అంటే ఏ సెక్షన్స్ పెట్టిండు? ఒకటి 323 పెట్టిండు, ఒకటి 190 పెట్టిండు. ఓకే, మీకు పంపిస్తా సార్ కాపీ. నాకు దీనికి ఒక్కసారి వాట్సాప్ పెట్టండి. చర్చిలు ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో? చర్చిలు మా ఊర్లో చర్చిలే లేవు సార్. పక్క విలేజ్కి పోతారు. ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు కుటుంబాలు? 1 2 3 4 5 కుటుంబాలు ఉంటాయి. మీకు 5 కుటుంబాల క్రిస్టియన్స్ ఉంటేనే వాళ్ళంతా గొడవ చేస్తారు. ఇంతమంది హిందువులు ఉండి మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతారు. ఇంతమంది హిందువులు ఏకపక్షంగా లేరు ఇక్కడ. మళ్ళీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా అడ్జస్తున్నారు. చెప్పండి, వివరంగా చెప్పండి. వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టే ఇలా గొడవ చేస్తున్నారు, వాళ్ళు హిందువులు కాదు. ప్రతి పండక్కి వాళ్ళు గొడవ చేస్తున్నారు, వాళ్ళు క్రిస్టియన్స్ అని మిగతా ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మీరు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేయండి సార్. ఇప్పుడు మనకు ఉద్దేశించి మనకు అర్థమైంది, కానీ వాళ్ళే టాపిక్ ఎట్లా తీసుకొస్తారు. కేసు కూడా మనము క్రిస్టియన్స్ అని పెడితే ఆ ఏసీపీ సార్ ఇట్లా వచ్చి అది క్రిస్టియన్స్ కింద తీసేసిండు. ఆయన ఎవరు తీయడానికి? క్రిస్టియన్స్ కంప్లైంట్ తీసేసి మళ్ళీ కొత్తది రాపించుకున్నాడు. ఓన్లీ వీళ్ళు వ్యక్తులకు సంబంధించే గొడవలు జరిగినాయి, క్రిస్టియన్స్ అని రాయలేదు. మన జేఏసీ అధ్యక్షుడు వచ్చిండు, మన హిందూకు సంబంధించిన ఆయన. మళ్ళా మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కొంచెం వీళ్ళు ఇంతకుముందే 2 times గొడవ అయింది, మీరు అట్లెందుకు రాస్తారంటే నేను అంత దూరం నుంచి వచ్చాను, మీరు చూడండి చెయ్యండి అని రిక్వెస్ట్. లేదు, మీకు క్రిస్టియన్ అని రాస్తే అక్కడ 295A 153A సెక్షన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా మళ్ళీ కంప్లైంట్ రాసుకోండి సార్. మీరు ఎందుకు రాసిచ్చిరబ్బా? ఇచ్చిన కంప్లైంట్ ని ఎఫ్ఐఆర్ చేయండి సార్ అని చెప్పకుండా. వీళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుతురు కదా, మేము ఇక మాకు అంత చెప్తాను, భారతదేశంలో పెద్దోళ్ళు ఎవ్వరు లేరు. అదే మన దాంట్లోనే మన వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ మీదకి సీరియస్ అయ్యండి ఆయన, ఏసీపీ ఆయన సీరియస్ అయ్యి దీన్ని క్రిస్టియన్స్ కింద కాకుండా ఇలా రాపిచ్చినాడు. అదే జరిగింది సార్. మాకు అదే డిసప్పాయింట్ అయింది. క్రిస్టియన్స్ కింద రాయాల్సిన కేసును వీళ్ళు తప్పుదో పట్టించి నార్మల్ కేసు కింద రాసిరు. నువ్వే కదా కంప్లైంట్? మా బ్రదరు నరసింహులు, నేను. నీ మీద మీ బ్రదర్ మీద కలిసి దాడి జరిగిందా? ఇంకొక 3 4 ఉన్నారు, మొత్తం 5 6 ఉన్నాం మేము. 5 6 మీద జరిగింది. మేమిద్దరము ప్లస్ ఇంకొక 4 5 ఉన్నారు మాతో పాటు.
ఈ 393 323 ఇవన్నీ వేస్ట్ అబ్బా. చూసినాం సార్, అవన్నీ చిన్న కేసులు అవి. మేము దానిలో చూసినాము, మన గూగుల్లో సెర్చ్ చేసి అర్థమైంది. అన్ని చిన్న కేసులు పెట్టిండు. అలాని అసలు క్రిస్టియన్స్ కింద పెడితే వాళ్ళు ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు అడ్డం రావాలన్నా భయపడదురు. అవును. మళ్ళా రేపు పొద్దున ఏదన్నా పండగ చేసేటప్పుడు కూడా మళ్ళా ఇవే చేస్తారు వీళ్ళు. ఓ పని చేద్దాం, ఇప్పుడు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది కదా. ఎఫ్ఐఆర్ అయింది సార్. దాన్ని మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసేటట్టు ఏమైనా ప్రాసెస్ చేయొచ్చా? అది కొత్తగా సార్, మనకు తెలియదు అవన్నీ కేసులు అట్లా. ఇప్పుడైతే మనకు మన వాళ్ళు వచ్చారు కాబట్టి మనకు అర్థమవుతుంది. దాని ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. సార్ ఇంకొక కేసు కూడా పెట్టచ్చు సార్, నేను కూడా పెట్టచ్చు. ఓన్లీ నరసింహలే పెట్టిండు కదా ఇప్పుడు కేసు. అవును. ఈ కేసు కింద మళ్ళీ బుక్ చేయాలంటే నేను కూడా పెట్టచ్చు. నువ్వు కంప్లైంట్ రాసి స్టాంప్ తీసుకో, ఇవ్వకపోతే మనం కోర్టులో వేసి కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ చేద్దాం ఈ వీడియో పెట్టి. సరే సార్. ఓకేనా? నువ్వు ఫస్ట్ రాసిన కంప్లైంట్ ఒకసారి నాకు వాట్సాప్ పెట్టు, నేను దాంట్లో కరెక్షన్స్ చేసి నీకు పంపిస్తా. సరే పెడతాను సార్. ఓకే, నాకు పంపించు. ఎఫ్ఐఆర్ కాపీ పెడతాను, కంప్లైంట్ కాపీ పెడతాను. ఇప్పుడుది కాదు, ఫస్ట్ రాసింది. వాళ్ళు ఏసీపీ మార్పు రాసిందా? అది కూడా పంపించు. రాసింది మన వాళ్ళు ఎవరో ఫోటో తీసిర్రు, వాళ్ళను అడిగి నేను తీసుకుంటాను. సరే సార్. నేను నీకు కరెక్షన్స్ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే రాసి పంపిస్తాను నేను. సరేనా? ఓకే. రైట్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్.